చాలా థ్యాంక్స్ గౌతమ్. నేను నీకు కాదు, నా కాబోయే ఆయనకి ఐ లవ్ యూ చెప్పానన్నప్పుడు నా బాధను అర్థం చేసుకున్నావు. ఇవాళ వాడు నా మీద చేయి వేయబోయాడని వాడిని కొట్టావు, నన్ను కాపాడావు. నువ్వు చాలా మంచివాడివి. నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అది సరే, జనరల్ గా ఫ్రెండ్స్ హ్యాపీగా ఉన్నప్పుడు ఏ కాఫీ పార్టీ అను ఐస్ క్రీమ్ పార్టీ అని ఇస్తారు. నీకు అలాంటి అలవాట్లు లేవేమో. సారీ గౌతమ్, రేపే నా ఎంగేజ్మెంట్. ఇవాళ ప్రిన్సిపల్ మేడం వాళ్ళతో ఫొటోస్ దిగాలి, లేట్ అవుతుంది. నాతో వస్తే నేనే దగ్గర తీసుకెళ్తా. ఓకే. హలో, అలాగా, సరేరా, ఇప్పుడే అందరికి చెప్తాను, నువ్వు తొందరగా వచ్చేయ్. ఓకే? అమ్మా, నాన్న, బాబా అందరూ రండి 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 రండి. అమ్మా, నాన్న, బాబా అందరూ మీ అందరికి ఒక గుడ్ న్యూస్. ఈ రోజు గౌతమ్ అన్న తన కాబోయే పిల్లని ఇంటికి తీసుకురాబోతున్నాడు. అయితే నేను అర్జెంట్ గా చీర మార్చుకోవాలి. ఇంటికి కాబోయే కోడలకి గౌతమ్ గారికి మాట ఇచ్చాం కదా, మర్చిపోయావా? ఇప్పటి వరకు కాలేజ్ లో మీరు ఎవరేంటో రానికి తెలిసినా గౌతమ్ కి మీరేమవుతారో తెలియదు కదా. ఈ రోజు సీక్రెట్ బయటపడిపోతుంది. నిజమే. నువ్వు రానికి మామగారి ఏడ్చినట్టుంది. ఈ ఇంటికి పరోళ్ళ ఉన్నావు. ఆ లుంగి మార్చేసి ముందు ప్యాంట్ వేసుకో. నువ్వు కూడా రానికి అత్తగారి కదా, ఆ మొహాన్ని శుభ్రంగా సబినతో రుద్దివారి. అలాగేనండి. ఏమిటి ఇప్పుడు సబీనేసి రుద్దుతావా? వాడంతే. ముందు అర్జెంట్ గా స్వీట్స్ రెడీ చెయ్యి. అవును, నీ సంగతి ఏంటే? ఐఎమ్ ఆల్వేస్ క్లీన్ అండ్ గ్రీన్. వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా, వెళ్ళు నాన్నమ్మా. తొందరగా రెడీ అయ్యారండి. అవును, ఇంతకీ తను ఏమని పిలవాలి? కేపీ అని పిలవాలా, వదిన అని పిలవాలా, రాణి అని పిలవాలా? అబ్బబ్బా, సర్లే, ఏదో ఒకటి పిలుద్దాం. ముందు వెళ్ళి కలిపి తీసేద్దాం. రాణి, ఇదేంటి కాఫీ కని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు? మా అమ్మ వాళ్ళని పరిచయం చేద్దామని. మీ అమ్మ వాళ్ళనా? నిజంగా? నిజంగా నిజం. పోరా. షీఈస్ మై సిస్టర్ శిరీష. శిరీష తను పేరు రాణి. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? మా అన్నయ్య మీ గురించి చాలా చెప్పాడు. అదేంటి ఇంట్లో ఎవరు లేరు, బయటికి వెళ్ళారా? అందరూ ఇంట్లోనే ఉన్నారు. అమ్మా, నాన్న, నానమ్మ అందరూ తొందరగా రండి, రాణి వచ్చేసింది. డిజైనర్ మేడం. అరే మీరు? అయ్యో మేడం. గౌతమ్, డిజైనర్ మేడం మీ అమ్మ? అవును. ఇంగ్లీష్ టీచర్ మీ నాన్న? అవును. ప్రిన్సిపల్ మేడం మీ నాన్నమ్మనా? ఆఫ్ కోర్స్ అవును. గౌతమ్, నాకు ముందే ఎందుకు చెప్పు గౌతమ్. అరే ఆగమ్మా, ఆగు. వాడు చెప్పలేదు సరి కదా, మేము కూడా చెప్పకూడదని మా చేత ప్రామిస్ చేయించుకున్నాడమ్మా. ఎందుకు? ఏం లేదు, సర్ప్రైజ్ చేద్దామని. మీ ఇల్లు చాలా బాగుంది సార్. అబ్బా, ఇంట్లో కూడా సారే ఉంటామా, చక్కగా అంకుల్ అని పిలు. మరే ఇదిగోనమ్మా, ఈ శుభ సందర్భంలో నీ నోరు కాస్త తీపి చేసుకో. కొంచెం తిను, కొంచెం కొంచెం. అది కూల్ డ్రింక్. థ్యాంక్ యూ. గౌతమ్ నీ గురించి చెప్పగానే నీకు ఈ కలర్ బాగా సూట్ అవుద్దని కొన్నాను. ఎంగేజ్మెంట్ కట్టుకోవచ్చు. నచ్చిందా? నచ్చిందానా? చాలా బాగుంది. అయినా నేను ఇప్పుడేగా గౌతమ్ కి చెప్పాను రేపు నాకు తాంబూలాలని. గౌతమ్, ఇందాక ఫోన్ చేసినప్పుడు చెప్పావా రేపు నాకు తాంబూలాలని? ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. డాడీ, మీ అందరికి గుడ్ న్యూస్. ఎల్లుండి రాణికి భక్తాతో ఎంగేజ్మెంట్. పెళ్ళైన తర్వాత అమెరికాకి వెళ్ళబోతున్న రాణి ట్రైనింగ్ కోసం మన కాలేజ్లో చేరింది. ఎల్లుండి వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది. వచ్చే వారమే పెళ్ళి. అమ్మయ్య, చెప్పేశాను. ఓకేనా? ఓకే. మీ అమ్మగారి సారీ సెలక్షన్ చాలా బాగుంది. శిరీష, మీరందరూ నా పెళ్లికి తప్పనిసరిగా రావాలి. ఎందుకు రారు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి మీ ఆయన అమెరికా నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు మేము ఇక్కడి నుంచి మీ ఊరు రాలేమా? గ్యారంటీగా వస్తాం. నేను దగ్గరుండి వీళ్ళందరూ తీసుకొస్తాగా. చీర హడావుడిలో కూడా అసలు సంగతి మర్చిపోయావు. ఫోటో దిగుతావా? అవునవునవును. బామ్మ, తను మనతో ఫోటో దిగుతాను కాలేజ్ దగ్గరికి వస్తే నేను ఇక్కడ తీసుకొచ్చాను. కూర్చోండి 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 కూర్చోండి. బామ్మ కూర్చో, కూర్చోండి. రాణి, నోటొచ్చి కూర్చో. రెడీయా?
నీకు ఫోటో తీయడం రాదా? ఎంతసేపు తీస్తావు? తొందరగా తీ. అమ్మా ఈ ఫోటో మన గుర్తుగా తన దగ్గర పెట్టుకుంటుంది. నవ్వండి డాడీ, నవ్వండి డాడీ. నవ్వండి నవ్వండి అంకుల్. సరే నేను బయలుదేరుతాను. ఇంట్లో అందరూ ఎదురు చూస్తుంటారు. మీరందరూ నా పెళ్లికి రావాలి. శుభలేఖ పంపిస్తాను. శిరీష బాయ్. గౌతమ్ మరి నేను వెళ్ళనా? అలాగే బాయ్ బాయ్. ఏమిట్రా ఇది? ఇద్దరూ కలిసి ఇంట్లో అడుగు పెడతారనుకుంటే తను వెళ్ళిపోయింది బామ్మ. చెప్పరా, ఇంట్లోంచి వెళ్ళిపోయిందా లేక నీ మనసులోంచి వెళ్ళిపోయిందా? చెప్పరా. మనం నడుస్తున్నప్పుడు ఆ చందమామని చూస్తే ఆ చందమామ కూడా మనతో వస్తున్నట్టుగా ఉంటుంది. ఆ తప్ప ఆ చందమామది కాదు, అలా ఊహించుకున్న మనది. అలాగే రాణి నాతో చాలా స్నేహంగా ఉంటుంది కాబట్టి తను నన్ను ప్రేమిస్తుంది అనుకున్నాను. స్నేహంగా ఉంటుంది తను తప్పు కాదు, తను ప్రేమిస్తుంది అనుకోవటం నా తప్పు. రండమ్మా పదండి. ఎరా నా బట్టలు ఇంకా ఇస్త్రీ చేయలేదు. చేస్తున్నాను బావా, చేస్తున్నాను కదా, అంత కంగారు పడితే అలాగా. అయినా ఇంట్లో పనివాడికి బాంబర్తికి తేడా లేకుండా పోయింది. ఎప్పుడు చూసినా బూట్ పాలిష్ ఇస్త్రీ, బూట్ పాలిష్ ఇస్త్రీ. ఏంటి కుక్కలా మరుగుతున్నావు ఎదవా? ఇదిగో చేస్తామండి. మీ అక్క చీర కూడా చెయ్యి. చేస్తాంలే, అక్క చీర కూడా చేయాలంట. ఎందుకు చేయను? ఏమ్మా ఇంకా పంతులు రాలేదేంటి? వచ్చేస్తుంటాడు పిన్ని. ఏం పంతులు, మేము అడిగేవాళ్ళు లేడు అనుకున్నావా? ఏ టైం పడితే ఆ టైంకి వచ్చేస్తున్నావు. ఏమిటి ఒక గంటే కదా నీ లేట్ గా వచ్చింది, దానికే గొడవ చేస్తున్నాడు. పెద్ద పెళ్లి కొడుకు తండ్రిలేగా. ఇదిగో ఇది అయిన తర్వాత అవతల జూబ్లీ హిల్స్ లో శార్థం కార్యక్రమం ఉంది, దానికి వెళ్ళాలి. ఇదిగో ఇది కాస్త నలినట్టుంది, ఇచ్చేయి. ఏమిటి చేసేది? ఇస్త్రీ. ఇస్త్రీ రమా 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 ఇస్త్రీ చేయాలా? నీ సంభావన నాకు ఇస్తావా? ఏమిటి ఇచ్చేది? నీ స్త్రీకి రూపాయి పావలా, నా సంభావన 1116. అది ఎలా కుదురుతుంది? అది కరెక్టే. అయితే వెనక్కి తిరుగు, వంగో. ఇదిగో ఇస్త్రీ చేయాలంట. రూపాయి పావులు ఇచ్చుకోలేడు ఇడికి ఇస్త్రీ. Wow, Sleeping Beauty. What a beautiful eyes. Yes. ఏం చేస్తున్నారు మీరు? పడుకునుంటే అందంగా కనిపించావు, అందుకే ఫోటోస్ తీస్తున్నాను. అంటే ఇంతసేపు ఫోటోస్ తీసారా? వాట్స్ రాంగ్? ఎందుకంత సిగ్గు? ప్లీజ్ రాణి, నేను చెప్పేది విను. జస్ట్ ఫర్ మై సేక్, మన ఇద్దరికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. పెళ్లి కాలేదుగా. ఓ కమ్ ఆన్ రాణి, ఇవన్నీ స్వీట్ మెమరీస్.
Rani, hey. No, please. Hey. Oh my God. My beautiful memory. ఆడపిల్ల కూడా ఇంతేరా. ఈ నెగటివ్ లాగే ముందు ఎక్స్పోజ్ కాకూడదు అనుకుంటుంది. ఈ అమెరికా పంపించింది ఎదుగుతామని కానీ ఇలా దిగజాడడానికి కాదు. వెళ్ళు, ప్లీజ్ గో. థ్యాంక్స్ అండి. నిన్నే ఎంగేజ్మెంట్ జరిగింది, నెక్స్ట్ వీక్ మ్యారేజ్. మీరు తప్పకుండా రావాలి. రాణి, ఇది నీ ఉంగరమే కదమ్మా. ఇది ఉంగరం కాదమ్మా, 100 ఏళ్ల జీవితానికి ముందుగా చేసే ప్రమాణం. వదిలేయాలని వదిలేసావా, వదిలేయిందని వదిలేసావా అని అడగటం లేదు. అవునమ్మా, ఉంగరం చేజారిపోవచ్చు గాని జీవితం చేజారిపోకూడదు. తొందరగా రెడీ అవ్వు, నానమ్మ తాతయ్య అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ అలాగే. ఏంట్రా నీ డల్గా ఉన్నావు? అన్నయ్య వదిలేసి వెళ్తున్నందుక?